హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి రకరకాలైనటువంటి ఊహాగానాలు చేస్తున్నారు. అలాగే అభ్యర్థులు చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఏంటి అంటే ఏజ్ లేదు కదా అని చెప్పేసి ప్రిపరేషన్ ఆప్ చేసేసారు. చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చాలా పెద్ద క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ అనేటువంటిది నొక్కండి. నేను భవిష్యత్తులో చేయబోయేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు కనిపిస్తుంది, మీకు వస్తుందండి. కారణం ఏంటి అంటే మన ఏపీపీఎస్సి టీజీపీఎస్సికి సంబంధించినటువంటి అనేక అంశాలను నేను మీకు వీడియో రూపంలో అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తాను. ఎలాంటి కోర్సులు కొనాలి, ఎలాంటి ఫ్యాకల్టీల దగ్గర కోర్సులు వినాలి, లేకపోతే ఎలాంటి ఫ్యాకల్టీస్ని అవాయిడ్ చేయాలి, ఇందులో మీకు మంచిగా చెప్పేటువంటి ఫ్యాకల్టీలు ఎవరు, లేకపోతే డ్రాబ్యాక్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఎవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడైతే జీవో అనేటువంటిది కంప్లీట్ అయిపోయిందో దాంతో మళ్ళీ ఏజ్ అనేటువంటిది 34 సంవత్సరాలు జనరల్ కేటగిరీకి, అలాగే 5 years ఏజ్ రిలాక్సేషను బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి వారికి 5 years రిలాక్సేషను. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అంశము. అయితే అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే రాజకీయ పరంగా కూడా మన విద్యార్థి నాయకులందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇది ఖచ్చితంగా అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారి నుంచి, ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ నాట్ ఫేవరబుల్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఎగ్జాక్ట్ అనాలసిస్. కారణం ఏంటి అంటే ఒకవేళ ఈ 10 years ఆబ్లిక్ 12 years ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇవ్వకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అంటే మేము ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో దీన్ని చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. అది ఆటోమేటిక్గా విద్యార్థులు మళ్ళీ అటువైపు మొగ్గి అక్కడ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని అపోజిషన్ పార్టీకి ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో అధికార పార్టీ ఏం చేస్తుంది అంటే వాళ్ళే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చి ఆ యొక్క అడ్వాంటేజ్ అనేటువంటిది పొందడానికి ప్రయత్నిస్తారు, విద్యార్థుల యొక్క సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అవుతుంది. మీకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది మనకి 10 సంవత్సరాలు లేదా ఇక్కడ ఏంటి గందరగోళం అంటే గతంలో ఇది 12 సంవత్సరాల వరకు ఉంది. ఫస్ట్ 10 years చేశారు, ఆ తర్వాత 2 years చేశారు, అంటే 12 సంవత్సరాలు వచ్చింది. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 46 సంవత్సరాలు, రిజర్వేషన్ కేటగిరీ వారికి ఇంకొక 5 years అంటే 51 years వరకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మళ్ళీ డెసిషన్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఎవరైతే వయసు దాటిపోయారని చెప్పి ప్రిపరేషన్ చేయకుండా ఎండోమెంట్ కోర్సులకి సిడిపిఓ, ఈఓ, గ్రూప్ 1, గ్రూప్ 2, జూనియర్ లెక్చరర్స్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకుండా ఖాళీగా ఉండిపోయారో మీరు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించండి. మీరు ప్రిపరేషన్ ఏజ్ కారణంగా ఆపేరు అంటే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మీరు ప్రిపేర్ కండి, మీకు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వస్తుంది. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. సో మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. అలాగే ఎండోమెంట్ ఉద్యోగాలకి సంబంధించి మనం ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది ప్రారంభించాము. కేవలం 1500 రూపాయలకే కోర్స్ ప్లస్ బుక్ 2 కలిపి ఆఫర్ చేస్తున్నాము. ఇది కనుక మీరు తీసుకోవాలి అంటే మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తున్నటువంటి పోస్టర్ ఏదైతే ఉందో అక్కడ కోర్సులో కనిపిస్తుంది. తర్వాత దాన్ని క్లిక్ చేస్తే బై ఇట్ అండ్ గెట్ ఇట్ నౌ అని వస్తుంది. గెట్ ఇట్ నౌ అన్న దాని మీద బై చేస్తే మీరు ఆటోమేటిక్గా పర్చేస్ చేసుకోవచ్చు. పేపర్ 1కి సంబంధించి సుమారు 1650 వీడియోలు అన్ని సబ్జెక్టులకి సంబంధించి అప్లోడ్ చేయడం ఆల్రెడీ పూర్తయింది.
లేకపోతే పేపర్ 2కి సంబంధించి వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే మనకి డే బై డే, ఎందుకంటే మీకు మళ్ళీ ఆ 1000 వీడియోలు లేకపోతే 500 వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ వీడియోలు అనేటువంటి, ఇప్పుడు నేను నెంబర్ని కరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే మనం డ్యూరేషన్ లెంత్ ఎక్కువ పెడితే కనుక వీడియోస్ తక్కువ వస్తాయి, లెంత్ తక్కువ పెట్టుకున్నాం అంటే ఆ వ్యూస్ అనేటువంటి ఎగ్జాస్ట్ కాకుండా ఉంటాయి, సమస్యలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి నెంబర్ అనేటువంటి ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పను, కానీ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించడం అనేటువంటి వీడియో రూపంలో తీసుకురావడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి దీనికంటే బెస్ట్ డీల్ అనేటువంటి మీకు దొరకదు, అర్జెంటుగా తీసుకోండి. మొదటి 500 మందికి మాత్రమే ఆఫర్ అనేటువంటిది ఉంది. సో బుక్ కూడా మీరు చూడొచ్చు, యూ కెన్ సీ దిస్ బుక్. ఈ బుక్ మీకు ఆ కోర్స్ కొనందుకు ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వస్తుంది. ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏజ్ దాటిపోతుందని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా, సమయం అనేటువంటిది వృధా చేయకుండా మీరు ఇమీడియట్గా కోర్స్ తీసుకోండి. మీ ప్రిపరేషన్ ఏదైతే ప్రారంభించారో దాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.